పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందు ఆగడంతో రఘురాం, జానకి అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడే ఆ జీపులో నుంచి పోలీసులతో సహా ఆజా, శ్రీను, రామలక్ష్మి కూడా ఆ కారులో నుండి దిగుతూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ రఘురాంతో వీళ్ళు మీ ఇంటి మనుషులేనా రఘురాం గారు అని చెప్పడండి అని అడగడంతో అవునని రఘురాం అంటాడు. సరే మీ ఇంటి మనుషులే కాబట్టి నేను వదిలేసి వెళ్తున్నాను అని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్లారు. అందుకే ఈ విషయం మీకు చెప్పి ఇంట్లో వదిలేసి వద్దామని నేను వదిలేసి వెళ్తున్నాను అని ఇన్స్పెక్టర్ వెళ్తాడు. చెప్పు రామా, వీళ్ళిద్దరూ నిన్ను బలవంతంగా తీసుకువెళ్లారా? చెప్పు రామా చెప్పు అని రఘురాం అడుగుతూ ఉంటే చెప్పొద్దు అని శ్రీను సైగ చేస్తూ ఉంటాడు. నిన్నే అడుగుతున్నది చెప్పు రామా అని రఘురాం అనడంతో వీళ్ళిద్దరూ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళలేదు నాన్న. నేనే వాళ్ళిద్దరిని బతిలాడి తీసుకువెళ్ళేలా చేశాను. నేను బతిలాడడం వల్లే వాళ్ళు నన్ను తీసుకువెళ్లారు అని రామలక్ష్మి ఆద్య శ్రీనుని ఇరికించకుండా అబద్ధం చెప్తోంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు తప్పకుండా శిక్ష పడి తీరాల్సిందే. మీ అమ్మ మీద ప్రేమ నీకు ఇంకా చావకపోయి ఉంటే నువ్వు కూడా గీత దాటి అవతలి వైపుకి వెళ్ళిపోవచ్చు. నేను నీకు వేస్తున్న శిక్ష ఇదే రామా, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని రఘురాం లోపలికి వెళ్తాడు. నువ్వు వాళ్ళని బతిలాడి వెళ్ళినందుకు నీకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ గీత దాటి వెళ్ళినందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళటమే అని శిక్ష అని రఘురాం ఎందుకు అలా మాట్లాడుతున్నాడో వచ్చే ఎపిసోడ్లో